అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ చేశాము. అది ఎలా చేస్తారో ముందుగా మీకు చెప్తాను చూడండి. ముందుగా మీరు ఇంట్లో ఉప్పలమ్మని పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఏదైతే ఉప్పలమ్మ గుడి ఉందో దాన్ని మీరు మంచిగా కడిగేసి అలా ఇంట్లో ఉన్న గుడి కూడా శుద్ధి చేసుకొని ఆ గుడిలో ముగ్గు వేసేసి గుడిని నీట్గా అలా గుడి లోపట పైన ముగ్గు వేసి గుడిని నీట్గా చేసుకున్నాక మీరు అలా మట్టి కుండలు తీసుకొని దాన్ని అలా బుట్లు పెట్టి అలంకరించాలి. అలా ముందుగా మట్టి కుండలు తీసుకొని దానికి సున్నం రాసి అలా పసుపు కుంకుమ పెట్టేసి అలా మట్టి కుండల్ని చక్కగా అలంకరించినాక మీరు ఒక ప్రమిద తీసుకొని దాన్ని కూడా మంచిగా అలంకరించాలి. దీపం పెట్టడానికి ప్రమిద తీసుకొని దాన్ని కూడా చక్కగా అలంకరించినాక దాంట్లో ఒత్తు వేసుకొని మీరు దేవుడికి మంచిగా మొక్కేసి గుడిలో కూడా చక్కగా అలంకరించాక మీరు ఇందాక ఏదైతే మట్టి కుండ ఉందో దాంట్లో మంచిగా దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేయాలి. అలా వేసిన వెంటనే తర్వాత కొన్ని ఉప్పలమ్మ తల్లి కావాల్సిన సామాన్లు ఉంటాయి. అవి మంచిగా మొక్కేసి మనము ఆ కుండలో అలా అమ్మవారికి తెచ్చిన పూజ సామాగ్రి అన్నీ అలా మనం మంచిగా దండం పెట్టుకొని అమ్మవారికి ఇవ్వాలి. అలా ఇచ్చిన వెంటనే మనము అమ్మవారికి కంకణాలు చేసి కంకణాలు కూడా కట్టాలి అండి. ఏదైతే మనం మట్టి కుండ తయారు చేసామో అలంకరించి దానికి కంకణాలు కట్టేసి తర్వాత మనం కూడా కంకణాలు కట్టుకోవాలి. అలా పూలతో కూడా అలంకరించిన తర్వాత మట్టి పాత్రలని మనము అమ్మవారిగా భావించి వాటిని తీసుకొని మనము గుడిలో పెట్టేసి మంచిగా దండం పెట్టుకోవాలి. అలా దండం పెట్టుకొని మనము బొగ్గులు కూడా కాల్చి ఊదు వేయాలి. అలా ఊదు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కూడా ఆ గుడికి దిష్టి తీసి వేయాలండి. ఇవన్నీ ఉప్పలమ్మ పూజకి కావాలి. తర్వాత అమ్మవారికి వండిన నైవేద్యం కూడా అక్కడ అలా అమ్మవారికి నైవేద్యం ఎక్కియాలి. ముందుగానే మనము పసుపన్నం వండేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మనం ఏదైతే లోపల అమ్మవారిని పెట్టినామో దాంట్లో మనము దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన వెంటనే మనము పక్కనే ఉన్న దీపం వెలిగించాక మీరు అక్కడ గుడిపైన చూస్తున్నట్టయితే మీకు ఒక జాకెట్ మొక్క కనపడుతుంది కదా, అది ఏంది అంటే మనము ఒక తెల్ల జాకెట్ బట్టను తీసుకొని దానికి మొత్తం పసుపు రుద్ది అలా అమ్మవారి పైన వేయాలి. అలా వేసినాక మనము దాన్ని మరుసటి రోజు తీసి చూస్తే దాంట్లో అమ్మవారి రూపం కనబడుతుంది అంట. సో మేము ఈ ఉప్పలమ్మ పండుగ వచ్చేసి 3 సంవత్సరం చేస్తున్నామండి. చాలా చక్కగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. తల్లికి ఊదు నైవేద్యం పెట్టి గుమ్మడికాయ కొడుతున్నాము. అలా ఊదు వేసేసి నిమ్మకాయలు కొబ్బరికాయ అన్నీ పెట్టి మళ్ళా ఆ గుడికి అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీసి అక్కడ గుడి ముంగట ఆ గుమ్మడికాయ అనేది కొడతాము. అలా కొట్టిన వెంటనే ముందుగా గుడి ముంగట దిష్టి తీసే ముందు మన గల్మ ముంగటికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ కూడా కోసి ఆ గల్మ ముంగట పెట్టి తర్వాత ఆ గుడి ముంగటికి వచ్చేసి మీరు గుమ్మడికాయ దిష్టి తీసి అక్కడ గుమ్మడికాయ కొట్టాలి. అలా గుమ్మడికాయ కొట్టి పసుపు కుంకుమ ఆ గుమ్మడికాయ నిండా వేసి అలాగే నిమ్మకాయ కొబ్బరికాయ కూడా కొట్టాలి. ఆ తర్వాతే అలా గుమ్మడికాయ కొట్టాక ఇంట్లో ఉన్న అందరూ కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి తర్వాత అక్కడ అమ్మవారికి మనము తెచ్చిన మేకని చూయించి అక్కడ అమ్మవారికి సమర్పించాలి. జై శ్రీరామ్, జై మాతాజీ, జై ఉప్పలమ్మ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ఇంకా మరిన్ని విశేషాలతో మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్.